నమస్తే, నేను క్రాంతి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంకా 3 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించలేదు. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఖమ్మం లోక్సభ నియోజకవర్గం గురించి. ఈ ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, హైదరాబాద్. వాస్తవానికి ఈ 3 చోట్ల ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించకున్నా ఖమ్మంలో డిసైడ్ చేయబోయే అభ్యర్థి మీద ఆధారపడి కరీంనగర్ అభ్యర్థిత్వం ఉంది కాబట్టి ప్రస్తుతం మనం ఖమ్మం గురించి మాట్లాడుకుందాం. ఖమ్మంలో ఎందుకు కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ఎంపిక చేయలేకపోతుంది? కాంగ్రెస్ సిఈసి కూర్చొని కూడా దాదాపు 20 రోజులు కావస్తుంది. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి 2 వారాలు గడిచిపోయింది. సో మొన్నటికి మొన్న తుగ్గూడలో కాంగ్రెస్ ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించి తన ఎన్నికల మేనిఫెస్టోని కూడా ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ వరుసగా జరుగుతున్న 14 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం విషయంలో ఎందుకు తాత్సారం చేయాల్సి వస్తుంది? వాస్తవానికి 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటే ఆ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్, 1 కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ, అంటే మొత్తంగా ఒక విధంగా ఆ పార్టీ గెలిచినట్టే. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 16 లక్షల ఓట్లుంటే గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీలో 3 లక్షల పైన ఉన్నాయి. సో అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరుతుంది, ఖచ్చితంగా గెలుస్తుంది అన్న విశ్వాసం ఉన్న స్థానాల్లో మొట్టమొదటిది ఖమ్మం. ఖమ్మం లోక్సభ నియోజకవర్గానికి ఆ విశ్వాసం ఉంది కాబట్టే ప్రతి నాయకుడు ఇక్కడి నుంచి పోటీ చేయాలని టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాస్తవానికి ఈ 3 కుటుంబాల నుంచి తమ వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగినాయి. ఒక విధంగా తుమ్మల నాగేశ్వరరావు కొంత స్టెప్ బ్యాక్ అయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుని కోసం, అదేవిధంగా మల్లు భట్టి తన భార్య కోసం ఇక్కడ టికెట్లను గట్టిగా కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆ ఆలోచనలు, నిర్ణయాలు మరో విధంగా మనకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న నాయకులు గెలిచిన చరిత్ర, గత ఎన్నికల చరిత్ర ఈ లోక్సభ నియోజకవర్గానికి ఉంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఘనమైన చరిత్ర ఉంది. మొత్తంగా నియోజకవర్గానికి 17 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో గెలిచినటువంటి ఏకైక రెడ్డి ఎంపీ ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అది కూడా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఆయన విజయం సాధించి ఉన్నారు. మిగతా కొంత కమ్మకాపు నాయకులు అక్కడ గెలిచిన మనకు ఉదంతాలు ఉన్నాయి. మొత్తంగా మనం ఆ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల చరిత్రను కనుక మనం పరిశీలిస్తే, వరుసగా గెలుస్తూ వచ్చిన నాయకులు పరిశీలిస్తే మెజారిటీ కమ్మ సామాజిక వర్గానికి, అదేవిధంగా కొందరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఉన్నారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు గౌడ్ ఇక్కడ నుంచి 2 పర్యాలు, ఒకసారి టీడీపీ నుంచి, ఒకసారి బీఆర్ఎస్ నుంచి గెలిచున్నారు. అంతకంటే ముందు రేణుకా చౌదరి. ఈ నియోజకవర్గంలో మనం ఎంపీలుగా పనిచేసిన వారి చాలా సీనియర్లు ఉన్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన జలగం వెంగళరావు ఉన్నారు, అదేవిధంగా నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు. వీరంతా కూడా, నాదెండ్ల భాస్కర్ రావు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆయన. అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన పివి రంగయ్య నాయుడు, అతను వేరే జిల్లాల నుంచి దిగుమతైన నాయకుడు. లక్ష్మీకాంతమ్మ వేరే జిల్లాల నుంచి దిగుమతైన నాయకురాలు. ఇట్లా ఆ నియోజకవర్గంలో మనం గెలిచిన ఎంపీల చరిత్రని కనుక తీసుకుంటే మనకు 1 కమ్మ సామాజిక వర్గం నుంచి గెలిచిన నాయకులుగా కనపడుతున్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి అక్కడికి వలస వెళ్ళి ఆ నియోజకవర్గం నుంచి విజయాలు సాధించినటువంటి దృష్టాంతాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఈసారి కూడా ఈ నియోజకవర్గం నుంచి బయటి నుంచి ఎవరైనా నాయకుని తీసుకెళ్ళి అక్కడి నుంచి పోటీ చేయించాలన్నటువంటి ఆలోచనకు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరికైనా టికెట్ ఇచ్చి పోటీకి పెట్టాలన్నటువంటి ఒక నిర్ణయంలో భాగంగానే ఇక్కడ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంలో పార్టీ నాయకత్వం కొంత జాగు చేస్తుందని అర్థమవుతుంది. వాస్తవానికి రేణుకా చౌదరి ఇక్కడి నుంచి టికెట్ ఆశించారు, కానీ ఆమెకు రాజ్యసభ ఇచ్చి ఇక్కడ గ్రౌండ్ క్లియర్ చేశారు. ఒక దశలో ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ కానీ, లేదంటే ప్రియాంక గాంధీ కానీ పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. సోనియాను కూడా పోటీ చేయాలని ఆహ్వానించారు, కానీ ఆమె కూడా సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. ఇప్పటికే ఆమె ఎంపిక అయ్యారు. సో రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నుంచి నామినేషన్ కూడా దాఖలేశారు. సో ఇప్పుడు ఈ
గాంధీ కుటుంబం నుంచి ఏఐసిసి నాయకత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారు ఎవరు వచ్చి ఖమ్మం నుంచి పోటీ చేసే పరిస్థితి లేదు. కానీ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అవకాశం తమకే ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గట్టిగా కోరుతున్నా, ఇటీవల జరిగిన కొన్ని చర్చల్లో ఇక అంటే ఈ వారసులకు మంత్రుల కుటుంబాల నుంచి ఎవరికి టికెట్ ఇవ్వము అని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. కానీ ఇదే సమయంలో మరొక కొన్ని కొత్త పేర్లు తెర మీదకి వచ్చినాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మండవ వెంకటేశ్వరరావు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన టీడీపీని వదిలి కాంగ్రెస్కి వచ్చే సమయంలో ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తానన్న ఒక హామీ ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి మండవ వెంకటేశ్వరరావును ఇక్కడికి తీసుకొచ్చి అంటే ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నటువంటి వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మనకు. ఇక టీడీపీలో ఇప్పుడు ఖమ్మంలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తున్నటువంటి మండవ వెంకటేశ్వరరావు అందరూ కూడా తెలుగుదేశంలో కలిసి పనిచేసినటువంటి నాయకులు. సో మండవ వెంకటేశ్వరరావు పేరును తెర మీదకి తీసుకురావడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారన్న ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగానే మండవ వెంకటేశ్వరరావు ఖమ్మానికి వచ్చి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నది కొంత ఎదురు చూడాల్సిన విషయం. ఇదే సమయంలో టీడీపీ మాజీ నాయకుడు, మాజీ మంత్రిగా కూడా పనిచేసిన సినీ నటుడు హరికృష్ణ కూతురు సుహాసినిని కూడా కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేస్తూ ఇక్కడి నుంచి పోటీ చేయించాలన్నటువంటి ఒక ప్రయత్నం జరిగిందన్న ప్రచారం ఉంది. ఎందుకంటే ఇటీవల ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. సుహాసిని గత 2018 ఎన్నికల్లో ఆమె కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో గడిచిన వారం రోజుల క్రితమే ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఉన్నారు. సో ఈ ప్రచారానికి వాళ్ళ భేటీకి కొంత ప్రాధాన్యం ఏర్పడుతుంది. నిజంగానే హరికృష్ణ కూతురు సుహాసినిని తీసుకొచ్చి ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేయిస్తారా? ఒకవేళ అలా పోటీ చేయించే పక్షంలో వాస్తవానికి టీడీపీ క్యాడర్ అంతా కూడా దగ్గరికి వస్తుంది, టీడీపీ క్యాడర్ తమకు సహకరిస్తుంది, అభ్యర్థి గెలుపు కృషి చేస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా బలంగా వ్యక్తమవుతుంది. ఎందుకంటే డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా ఖమ్మం జిల్లాలో టీడీపీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్కు అనుకూలంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పనిచేసిందన్నటువంటి ఒక బహిరంగ రహస్యం. సో ఇన్ని అంశాల నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా అభ్యర్థులను భేటీ నుంచి తీసుకుపోయి అక్కడి నుంచి పోటీ చేయించే ప్రయత్నాల్లో ఉన్న కారణంగానే ఏఐసిసి నాయకత్వం ఆమోద ముద్ర కోసము రాష్ట్ర నాయకత్వం ఎదురు చూస్తుంది. ఈ కారణంగానే ఇక్కడ అభ్యర్థిని ప్రకటించే విషయం ఆలస్యం అవుతుందన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఒకవేళ ప్రస్తుతము సరే ఇన్ని ప్రయత్నాలు జరిగినా మరొక వాదన కూడా వినపడుతుంది. ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరునికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ టికెట్ కోసము అధిష్టానం మీద ఒత్తిడి చేసే అవకాశాలు ఉన్నాయన్న ఒకటి ప్రచారం కూడా ఉంది. సో మొత్తంగా ఇప్పుడు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి నిజంగానే పొంగులేటి సోదరుడు అక్కడి నుంచి అభ్యర్థిత్వం సాధిస్తారా? లేదు ఇటీవల వెలువడుతున్న వార్తలు కావచ్చు, వార్తల లీకులు కావచ్చు, ఆ మేరకు మండవ వెంకటేశ్వరరావు కానీ లేదంటే హరికృష్ణ కూతురు సుహాసిని కానీ ఖమ్మం నుంచి కాంగ్రెస్ టికెట్ సాధించే అవకాశం ఉందా? లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి ఎవరో కూడా త్వరలోనే తెలిసిపోతున్నటువంటి ఆశాభావాన్ని, విశ్వాసాన్ని కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.